అందరికీ జై భీమ్ అండి. నేను ఈ వీడియో చేయడానికి కారణం, కొంతమంది మహాసేన రాజేష్ గారి గురించి చేస్తున్న విమర్శలు, పెడుతున్న పోస్టులు చాలా చాలా ఇలాంటివన్నీ చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుందండి. నిజంగా మహాసేన రాజేష్ గారు పార్టీలు మారారు, గంటకో పార్టీ మారుతారు అంటున్నారే, నిజం చెప్పండి. పార్టీలు ఎందుకు మారుతున్నారో మీకు తెలీదు. ఇప్పుడు విమర్శించిన వాళ్ళందరూ ఒకప్పుడు మహాసేన రాజేష్ గారిని పొగిడిన వాళ్ళు. ఆ విషయం మీకు తెలుసా? ఇప్పుడు ఎవరైతే విమర్శిస్తున్నారో, వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు పొగిడారు, అందులోంచి బయటకు వచ్చేసాక వాళ్ళు విమర్శిస్తున్నారు. అలాగే మహాసేన రాజేష్ గారు క్రైస్తవుల గురించి మాట్లాడినప్పుడు అలాగే పొగిడారు కొంతమంది దైవ సేవకులు కొంతమంది చేసినటువంటి పనులు, మాటలు మహాసేన రాజేష్ గారు తప్పుగా అనిపించినప్పుడు, అది ప్రశ్నించినప్పుడు సేదైపోయారు కొంతమంది దైవ సేవకులు కూడా. ఇంకా హిందువులు కొంతమంది విమర్శిస్తున్నారు. మహాసేన రాజేష్ గారు హిందువుల్ని విమర్శించలేదండి. కన్నిమరియమ్మ గురించి మాట్లాడినప్పుడు, తప్పుడుగా మాట్లాడినప్పుడు ఉదాహరణకి మాట్లాడారు. కన్నిమరియమ్మ పరిశుద్ధాత్మ ద్వారాగా యేసుప్రభుని కన్నారు అంటే అది ఎలా సాధ్యమో అన్నారు. మరి అలాంటివి హిందూ దేవుళ్ళలోని లేవంటారా? అది నిజం కాదా? లక్ష్మీ పార్వతి వినాయకుడిని ఎలా చేసింది అని అడిగారు, అది తప్ప? ఒక సున్నుపిండిని తీసుకుని ముద్దం చేసి అందులోని ఆత్మని నింపేసి ఆవిడ కుమారుని చేసేసుకుంది. అది సాధ్యమైనప్పుడు యేసుప్రభుని గురించి మాట్లాడడంలో, యేసుప్రభు కన్న తల్లి గురించి, మరియమ్మ గురించి మాట్లాడడంలో బాధ అనిపించి దానికి క్లారిటీ ఇచ్చారు. అది తప్పైపోయింది. మహాసేన రాజేష్ గారు ఏది మాట్లాడినా కూడా దాని వెనకాల కారణాలు ఉన్నాయండి. ఆయన ఏదో పని లేకో తిన్న తరక్కో మాట్లాడలేదు ఎప్పుడుని. చాలామంది ఈ విషయాల మీద ఎన్నో విషయాల మీద మహాసేన రాజేష్ గారిని విమర్శిస్తూ ఉన్నారు. పార్టీలు మారుతున్నారు. ఈరోజు జనసేన వాళ్ళు కూడా మహాసేన రాజేష్ గారిని విమర్శించడానికి కారణం, మహాసేన రాజేష్ గారికి నచ్చని మాట చెప్పినందుకు. ఆ పార్టీలో ఉన్నని చెప్పు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినని చెప్పు, మహాసేన రాజేష్ గారు మంచివాళ్లే, ఇప్పుడు చెడ్డవాళ్ళు అయిపోయారు. ఇందాక ఒక అతను కామెంట్ పెట్టారు, అది చదివినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. 8 ఎకరాలు కొనుక్కున్నాడు కదా, ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులని అతను చూశాడంటారా? అనాలని అంటాం తప్ప అలాంటి మాటలని ఎవరైనా సరే ప్యాకేజీ తీసుకున్నారని, పార్టీలు మారిపోయాడని ఒక విషయం క్లారిటీ ఇవ్వండి. మిమ్మల్ని అడుగుతున్నాను, మహాసేన రాజేష్ గారిని విమర్శించిన వాళ్ళని అందరిని అడుగుతున్నాను. మహాసేన రాజేష్ గారు లంచం తీసుకున్నా, ఒకవేళ ఇలా ఎకరాలు కొనుక్కున్నా, పార్టీలు మారితే ఊరుకుంటారా? ఆ లంచాలు తీసుకున్న వాళ్ళు వచ్చి మహాసేన రాజేష్ గారిని ఆ సాక్ష్యాలతో నిరూపించరా? ఒకేలా అలా లంచాలు తీసుకుంటే పార్టీలు మారడానికి అవుతుందా? మీలాగే వేసిన బిస్కెట్లు తినేసేసి అదే పార్టీలు కొమ్ములు కాసుకుంటూ ఉండిపోవచ్చు కదండి. మహాసేన రాజేష్ గారు కూడా ఆలోచించారు ఈ విషయం మీద ఎప్పుడైనా? కొంచెమైనా సెన్స్ ఉంటే ఆలోచించి చూడండి. ఈరోజు మహాసేన రాజేష్ గారిని విమర్శిస్తున్నారు. ఒక బలహీన వర్గాల్ని అడ్డు పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడుతున్నారు. బలహీన వర్గాలు అడ్డు పెట్టుకుని ఏం చేశారండి? కోట్లు సంపాదించారా? మూట కట్టేసుకున్నారా? భార్య పిల్లలతో, ఇద్దరు ఆడపిల్లలతోని ఊరోజులు పారిపోవలసిన పరిస్థితి కూడా వచ్చింది. ఒకవేళ అలా లంచాలు తీసుకున్నా, అడ్డు పెట్టుకుని బ్రతికేసినా, ఆయన ఒకవేళ ఏదైనా లాభం పొందుకున్నా ఇక్కడే ఉండొచ్చు కదా. ఇక్కడ ఉండి ఆయన చక్కగా ఆయన బ్రతుకు ఆయన హ్యాపీగా బతకొచ్చు కదా. ఒక్క నిమిషం ఆలోచించండి. ఆయన స్వార్థం ఆయన చూసుకుని ఉంటే
ఆయన స్వార్థం ఆయన చూసుకుని ఉంటే మహాసేన రాజేష్ గారు ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ శుభ్రంగా పెళ్ళం పిల్లలతో హ్యాపీగా బ్రతుకును. ఇంత కొంచెం కూడా ఆలోచించట్లేదటండి. ఒకవేళ అని ముందు ఆలోచించండి. అందులో వాస్తవం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో గ్రహించండి. బలహీన వర్గాలు, నా కుటుంబం, ఎవరైతే నా జాతి అనుకుంటూ మహాసేన రాజేష్ గారు మనందరి కోసం, నాతో సహా, నేను కూడా బలహీన వర్గాన్నే. జాతి పేరు చెప్పుకుని కొంతమంది కులం పేరు చెప్పుకుని బ్రతికేస్తున్నారు. అలా కాదు మహాసేన రాజేష్ గారు. క్రిస్టియన్ కానీ, ముస్లిమ్స్ కానీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బలహీన వర్గాలు ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మహాసేన రాజేష్ గారు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మాట్లాడుతున్నారు. ముందుకొచ్చి పోరాటం చేస్తున్నారు. ఎంత పెద్ద నాయకుడైనా ఎవరైనా సరే. దీని గురించి కొంచెమైనా మీరు ఆలోచించారా? ఆయనకి ఏం అవసరం? ఇంతమందితో ఎందుకు ఇన్ని మాటలు పడాలి? కొంచెమైనా ఆలోచించారా? మీ గుండెలు మీద చేసుకుని చెప్పండి. ఎవరైనా సరే మహాసేన రాజేష్ గారిని విమర్శించే ముందు అతను మాట్లాడిన దాంట్లో వాస్తవం ఎంతందో గ్రహించండి. అప్పుడు మీకు అర్థమవుతుంది పరిస్థితులు ఏంటనేది. నిజంగానే అతను లంచం తీసుకుని అలా బ్రతికేవాడైతే ఏదో ఒక పార్టీ కొమ్ము కాసుకుంటూ కోట్లు కోట్లు సంపాదించుకుని హ్యాపీగా బ్రతికేసానండి. మాట్లాడే ముందు నిజమెంతో అబద్ధం ఎంతో, ఎందుకు ఇన్ని పార్టీలు మారవలసి వస్తుందో ఒకసారి ఆలోచించండి. ఏ పార్టీ మారినా కూడా ఆ పార్టీలోని వాళ్ళు చేసినటువంటి అన్యాయాలను